భగవద్గీత 5వ అధ్యాయం. కురుక్షేత్ర యుద్ధభూమి. 2 మహాసైన్యాలు ఒకదానికొకటి ఎదురు నిలిచాయి. శంఖనాదాలు వినిపిస్తున్నాయి. కాని ఆ శబ్దాల మధ్య అర్జునుడి హృదయం మాత్రం ప్రశాంతంగా లేదు. అతని చేతిలో గాంధీవం ఉంది. కాని మనసులో సందేహం. యుద్ధం చెయ్యాలా లేక అన్నీ వదిలి వెళ్ళిపోవాలా? ఆ సమయంలో రథసారథిగా నిలిచిన శ్రీకృష్ణుడు అర్జునుడి హృదయంలోని ప్రతి మాటను అర్థం చేసుకున్నాడు. అర్జునుని ఆలోచన. అర్జునుడు లోలోపల ఆలోచించాడు. కృష్ణుడు ఒకసారి కర్మ చేయమంటాడు, మరొకసారి సన్యాసం గొప్పదని చెబుతాడు. అతను నెమ్మదిగా అడిగాడు, ఓ కృష్ణ, నిజంగా ఏది మంచిది? జీవితం నుంచి దూరంగా వెళ్ళడమా లేక జీవితం మధ్యలో ఉండి కర్మ చేయడమా? కృష్ణుని చిరునవ్వు. కృష్ణుడు మెల్లగా నవ్వాడు. అర్జున, పని వదిలేయడం సన్యాసం కాదు. మనసులో ఆశ, అహంకారం వదిలి కర్తవ్యాన్ని చేయడం, అదే నిజమైన సన్యాసం. అర్జునుడు ఆశ్చర్యంగా చూశాడు. కర్మయోగం గొప్ప రహస్యం. కృష్ణుడు చెప్పడం ప్రారంభించాడు. మనిషి పని చేయకుండా ఉండలేడు. శరీరం ఉన్నంతవరకు కర్మ తప్పదు. కాని కర్మ చేస్తున్నప్పుడు నేనే చేస్తున్నాను అని భావించకపోతే, ఫలితం నాదే అని అనుకోకపోతే ఆ పని అతన్ని బంధించదు. ఉదాహరణ, తామరాకుపై నీటి బొట్టు ఉంటుంది, కాని అది ఆకుకు అంటుకోదు. అలాగే ఫలితం మీద ఆశ లేకుండా కర్మ చేసినవాడు లోకంలో ఉండి కూడా లోక బంధనాలకు అతీతంగా ఉంటాడు. నిజమైన సన్యాసి. అర్జునుడు అడిగాడు, అయితే సన్యాసి ఎవరు? కృష్ణుడు చెప్పాడు, ఎవరైతే ద్వేషం పెట్టుకోరో, ఎవరి పట్ల ఈర్ష్య కలిగించుకోరో, శాంతిగా కర్తవ్యాన్ని చేస్తారో వారే నిజమైన సన్యాసులు. బట్టలు మార్చుకోవడం కాదు, మనసు పవిత్రం కావడం ముఖ్యం. జ్ఞాని లక్షణం. కృష్ణుడు మళ్ళీ చెప్పాడు, జ్ఞాని మనిషికి అందరూ సమానమే. ఒక బ్రాహ్మణుడైనా, ఒక పేదవాడైనా, ఒక జంతువైనా అతడు అందరిలో ఒకే ఆత్మను చూస్తాడు. అందుకే అతని హృదయంలో శాంతి ఉంటుంది. మనసు శాంతి ఎలా? అర్జునుడు జాగ్రత్తగా వింటున్నాడు. కృష్ణుడు చెప్పాడు, బయటి ప్రపంచం మారుతూనే ఉంటుంది. సుఖం వస్తుంది, దుఃఖం వస్తుంది. కానీ ఎవరి మనస్సు స్థిరంగా ఉంటుందో వారే నిజమైన యోగులు. అంతరంగ ఆనందం కనిపెట్టినవాడు. కృష్ణుడు మెల్లగా చెప్పాడు, అంతరంగంలో ఆనందం కనిపెట్టినవాడు బయటి ప్రపంచాన్ని ఆశ్రయించడు. అతని ఆనందం ఆత్మలోనే ఉంటుంది. అదే నిజమైన స్వేచ్ఛ. ధ్యానం రహస్యం. కృష్ణుడు ధ్యానం గురించి వివరించాడు. శ్వాసను సమంగా ఉంచాలి, మనసును ప్రశాంతంగా ఉంచాలి. భయం, కోపం, ఆశలు ఇవన్నీ విడిచిపెట్టాలి. అప్పుడు మాత్రమే మనిషి నిజమైన శాంతిని అనుభవిస్తాడు. అర్జునునిలో మార్పు. కృష్ణుని మాటలు వింటూ అర్జునుడి హృదయం నెమ్మదిగా ప్రశాంతమైంది. ఇప్పుడు అతనికి అర్థమైంది, జీవితాన్ని వదిలేయడం కాదు, జీవితాన్ని పవిత్రంగా జీవించడం ముఖ్యం. ముగింపు. మహాసందేశం. శ్రీకృష్ణుడు చివరగా చెప్పాడు, కర్మ చేస్తూ మనసు నన్ను గుర్తుంచుకుంటే ఆ కర్మ యోగంగా మారుతుంది. అర్జునుడు గాంధీవాన్ని మళ్లీ బలంగా పట్టుకున్నాడు. ఇప్పుడు అతని కళ్లలో భయం లేదు, స్పష్టత మాత్రమే ఉంది.